మా సంసారం చాలా ఉంది. ఏం పేరు సార్ మీ పేరు? రాజు. నేను ప్రైవేట్ గుమ్మస్తా బట్టల షాప్ లో ఉన్నా. రేపు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగుంది. ఏళ్ల నుంచి లోకల్ బట్టల షాప్ లో పనిచేస్తారు. 2 ఏళ్ల నుంచి ఏ ప్రభుత్వమే జాబులు, ఉద్యోగ జాబులు. మా దాంట్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 మన బాబుకు 2 ఉద్యోగాలు సాధించాడు. దాంట్లో గ్రూప్ 3 ఎండోమెంట్ దేవాదాయ శాఖలో ఉద్యోగం సంపాదించాడు. చాలా సంతోషంగా ఉంది. మేఘారెడ్డి చాలా హంగామా మంచిగా ఉంది. మంచి పేరు ఉంది. అన్ని పనులు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు సార్? మరి టెన్షన్ అవుతారు. జర కూల్ రిలాక్స్. రిలాక్స్ గా ఉన్నారు. చాలా బాగుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేది కూడా అన్ని హస్తగతం చేసుకుంటారు. ఇప్పుడు ఎన్ని మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ? 33 వార్డులు ఉన్నాయి. 33 వార్డులు ఉన్నాయి. వస్తాయి 50%, 60% దాకా వస్తాయని మా నమ్మకం ఉంది. 60% దాకా వస్తాయని నమ్మకం ఉంది. మంచి జాబులు బాగా చేసిండు. దానిలో మన పిల్లలకు కూడా 2 జాబ్, మా బాబుకు 2 జాబ్లు వచ్చినాయి. గ్రూప్ 2 నచ్చినాయి, చాలా నచ్చినాయి. కొన్ని ఉచిత కరెంటు చెప్పిండు, ప్రచారం చేసి హామీలు నిలబెట్టాడు. రేషన్ కార్డులు అందరికి వచ్చినాయి. మీ అభిప్రాయం చెప్పారు. వనపర్తి జనాలు 13వ తారీఖు తన నిర్ణయానికి తెలియజేస్తారు. ఏమంటుండు? అంటే ఇప్పుడు మీ దగ్గరికి చాలా మంది జనాలు వస్తుంటారు, పోతుంటారు. అంటే ఏమనుకుంటున్నారు, ఎటువైపు ఉన్నారు? ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే లోకల్, ఇప్పుడు ఎమ్మెల్యే మనం చెప్పలేము కదా. ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇన్ఫర్మేషన్ అనేది నాకు అంతా తెలియదు. నా మనసులో అయితే అధికార పక్షమే ఉంది. అధికార పక్షం ఉన్నది అంటే మీ దగ్గరకు అధికార పక్షంలోనే ఇంతకుముందు వ్యతిరేకతతోటి ఇప్పుడు అధికార పక్షంతో ఉంది. అంటే మేఘారెడ్డికి ఏమైనా ఉందా పలుకుబడి వనపర్తిలో? ఉంది, ఎందుకు లేదు? ఉందనే కదా గెలివాడు. చేస్తున్నాడు. ఇంకా సమయం ఉంది కదా. ఎట్టి పరిస్థితిలో ఇక్కడ ఏమైనా సమస్య కానీ ఆల్రెడీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినాము. దాని పరిష్కారం చేస్తారని కూడా హామీ ఇచ్చిండా? వచ్చిపోయే గిరాకీ ఏమంటుంది? ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ అయితే అందరూ అయితే ప్రచారం జోరుగా చేస్తున్నారు. గుసగుస ఏమన్నా గాలి గుసగుస అంటే రెండింటికి ఉంది. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ మధ్యలో ఉన్నాయి. అంటే మొగ్గు ఎటుందని రూలింగ్ పార్టీకి కొంచెం ముక్కు చూపుతున్నారు. అంటే ఇప్పుడు మెగారెడ్డి గారిది ఏమన్నా ఇప్పుడు ప్రభావం ఉందా? ఆయన పనులు చేపిస్తున్నాడా? మంచి పేరు అయితే ఉందా? మంచిగా అంతేనా? అంటే బీదోడు ఫోన్ చేసినా ఫోన్ లేపుతాడు, మాట్లాడతాడు, సామాన్యులకు సేవ చేస్తాడు అని అంటున్నారు. నిజమేనా? నిజమే. అమ్మా ఓహో తిరగో. కానీ వీళ్ళు ఎందుకు భయపడతారు అంటే వీళ్ళు ఎవరి తరపు నుంచి వచ్చారో మీ ఏం చెప్పాలనో అనే ఆలోచన మనసులో ఉన్నది కరెక్ట్ గా చెప్పాలి. వెరీ గుడ్. అది అదే మరి అందుకనే మళ్ళీ అందుకని నాకు ధైర్యం ఇస్తున్నా. ఒక్కరే కాదు కదా, మీటింగ్ ఎంతో మంది మాట్లాడుతున్నారు. ఒక్కరే కాదు కదా. ఇప్పుడు నాతో ఇంకో కొంచెం ఇంకో ఆయన ముందర పెడతావు. ఆయన చెప్పేది కదా. నీ సంవత్సరం నీ మనసులో ఏముంది? ఆ మనసు ఏంది? ప్రజాభిప్రాయం ఉన్నారు, ప్రజలతో పోతారు. పైన ఏది ఉందో మేము దానికే ప్రయాణం చేస్తాం. ఎరికే కానీ 2 నెలలు 15 ఏళ్ళు కాదు, ఎక్కడ 20-25 ఏళ్ళు. ఒకప్పుడు పాత బస్ స్టాండ్ అనేది చాలా అభివృద్ధి. ఈ మధ్యలో మడి సెంటర్ తెలుసా, అది మొత్తం అన్ని క్రాంతులు అయిపోయింది. కోట్ల రూపాయలు ఆస్తులు. మేఘారెడ్డి గారు వచ్చి ఓపెన్ చేశారు. దానికి రోడ్లు లేదు, ఏం లేదు. చేశారు. అదే చెప్తున్నాడు. ప్రజల సహకారం ఎట్లుంది మెగారెడ్డి గారికి? సహకరిస్తున్నారు. మళ్ళీ ఇద్దరు చిన్న పెద్దన్న వాళ్ళని ఎవరైనా ఒకటే నడుస్తున్నది. తేడాగానే ఏముంది? ఇప్పుడు ఒకరి ఇంట్లో ఒక నాన్నగారికి 4 అన్నదమ్ములు, 4 ఒకరు ఉండరు కదా. నేను జరుగుతుంది అంతే. ఓం నమ శివాయ అనుకుంటే ప్రయాణం చేయాలి. ఉన్నది వాస్తవం. ఏం చేస్తారండి?